నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏడిహెచ్డి. అంటే చిన్నపిల్లలలో వచ్చే ఒక రకమైన మానసిక డిసీజ్ అనుకోండి. ఇది చాలా పిల్లలకి ఈ రోజుల్లో 100కి 40-50% తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు. అంటే పిల్లలకి కావడంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. దీంట్లో ఈ ఏడిహెచ్డి పేర్లోనే ఉంది, అటెన్సివ్ డెఫిసిట్. అంటే నలుగురిలో ఉన్నా కూడా పిల్లోడు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో నార్మల్గా తెలియదు అనమాట. అంటే వాడి లోపంలో వాడు ఉండి మాట్లాడుతున్నాడు. అంటే హైపర్ యాక్టివ్నెస్గా ఎక్కువగా యాక్టివ్గా ఉండి ఉంటాడు అనమాట. అందుకే దీన్ని అటెన్సివ్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజ్ లేదా డిజార్డర్ అంటాం. అందుకే దీని గురించి ఏంటంటే కొంత చెప్పుకోవాలని చెప్పి ఈరోజు మేము ముందుకు వస్తున్నా. 100కి 40 మంది తల్లిదండ్రులు అంటే పిల్లోడు వాడి లోకంలో ఉంటాడు, వాడు మంచిగానే ఉంటాడు, కానీ వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఈ ఏడిహెచ్డి అనేది ఏమి కాదండి. ఇది చాలామంది పిల్లల్లో ఉంది. చాలామంది ఐక్యూ అంటే వాడి ఇంటెలిజెన్స్ అనేది వాడికి తెలుస్తుంది తప్ప పక్కన వాడికి వాడేదో నాటిబాయ్ అని అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటిది కాదండి. దీంట్లో అంటే డీప్గా అంటే 100కి వచ్చిన వాళ్ళ పర్సెంటేజ్ తీసుకుంటే వాళ్ళల్లో 10% కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. మిగతా 80-90% పిల్లలు ఏంటంటే ఐక్యూ ఎక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్కి మనం అందుకోలేక వాడేదో ఇబ్బంది పడుతున్నాడని చెప్పి మనం బాధపడుతుంటాం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకుముందు ఏదైతే సైంటిస్టులు అంటున్నామో చాలామంది సైంటిస్టులు అంటే దేన్నైనా కనిపెట్టిన వాళ్ళది చూసుకుంటే వాళ్ళు అంతా ఈ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళే అనమాట. ఈవెన్ ప్రజెంట్ డేస్లో నడిచే ఒక ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వీడు ఏంటికి పనికి రావడం, దేనికి దీనిది అదేని చెప్పిన వాళ్ళే. ఆ విధంగా మనం ఏంటంటే నలుగురు చూడడానికి మంచిగా ఉండదు. నలుగురు మనలా మీ పిల్లోడు ఏంటి ఇలా అంటున్నావు, ఇలా ఉన్నాడు, ఇలా అని అంటారేమో అని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారండి. ఇటువంటి జబ్బు ఏంటంటే ఇది ఒక జబ్బు అనేది మనం సైంటిఫికల్గా చూసుకుంటే అంత ఇబ్బంది పడే జబ్బు కాదు. దీనికి మనం ఏంటంటే అక్కడిక్కడ తీసుకుపోయి సైకాలజిస్ట్ దగ్గర తీసుకుపోయి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఆ తర్వాత మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఆ మెడిసిన్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్ తోటి కూడా మళ్ళీ వీడికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. వీడికి ఫిజికల్గా ఏం జరుగుతుందో బ్రెయిన్లో ఏంటంటే ఆ వేవ్స్ అనేటివి మీకు ఈజీ కూడా తీస్తే కొంచెం హైపర్ యాక్టివ్గా వేవ్స్ కూడా కొంచెం ఆ ఎలక్ట్రికల్ వేవ్స్ అనేటివి కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి వాడి నేచర్ కూడా అలానే మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప అది జబ్బు కాదు. ఆ బ్రెయిన్ మీద అంటే కిడ్నీ ఏం జరుగుతుంది, హార్ట్లో ఏం జరుగుతుంది, లివర్లో ఏం జరుగుతుంది, ఈటల్లో ఏం జరుగుతుంది అనేది మనకు 100కి అంటే కనిపెట్టినామంటున్నారే 100కి 50% మాత్రం తెలుసుకోగలుగుతున్నాం. కిడ్నీలో ఏముంది, హార్ట్లో ఏముంది, లంగ్స్లో ఏముంది, ఇంకో చోట ఏముంది. కానీ బ్రెయిన్లో ఏముంది అని తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ దాని పూర్తి ఫంక్షన్ ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు ఇంకా ఇప్పటివరకు కూడా. అంటే మనం మనసు అంటాము, మైండ్ అంటాం. మైండ్ ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే మన డాక్టర్స్ ఏం చెప్తారంటే మైండ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. అంటే ఆ బ్రెయిన్కు మైండ్కు మనం రిలేషన్ పెట్టి చెప్తాం. నీకు బ్రెయిన్ లేదని అంటాం. అంటే ఆ మానసిక రుగ్మతల వల్ల వాడి అది అనేది ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్లో ఉంటాడనమాట. ఆ విధంగా ఈ పిల్లాడు కూడా ఏంటంటే ఆ బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అయ్యింది. అదంటే ఆ బ్రెయిన్ చూసి మనం వీడి మైండ్ బాగాలేదనుకుంటాం. కానీ ఆ బ్రెయిన్లో ఉండే ఈఈజీ లెవెల్స్ అయితే మనకు చూస్తున్నామో ఆ ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అంటాం. ఈ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్లో ఆ వేవ్స్ అనేటివి కొంచెం అంటే నార్మల్గా ఉండాల్సిన దానికన్నా కొంచెం డిఫరెంట్గా కనపడే అవకాశం ఉంటుంది ఇటువంటి పిల్లల్లో. అంటే 100కి 40-50% పిల్లల్లో ఇలా కనిపిస్తుంది అనమాట. ఏది ఏమైనా ఏంటంటే నేను చెప్పేది ఇది సోషల్ ప్రాబ్లం తప్ప పిల్లోడికి ఏం ప్రాబ్లం ఉండదు. తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు తప్ప ఇది బయటికి జరిగే జబ్బు కాదు. వాడికి ఇబ్బంది జరిగి ఇంకా ఆర్గాన్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక షుగర్ వ్యాధి. ఆ షుగర్ అనేది హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇంకోటి ఏదైనా ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది ఏ ఆర్గాన్ మీద పడదు, ఏ ఆర్గాన్ దెబ్బతినే అవకాశం ఉండదు, ఏమి ఉండదు. కొద్దిగా ఇంకొంచెం వాడికి ఏజ్ వచ్చే కొద్దీ ఒక్కోసారి నార్మల్ కూడా మంచిగా అయ్యే అవకాశం కనిపిస్తుంటుంది. ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఐక్యూ లెవెల్స్ మంచిగా ఉంటుంది, ఇంటలెక్చువల్ బాగానే ఉంటారు, అన్నీ బాగుంటాయి. అంటే మనం వాడిని ఆ తల్లిదండ్రులు కొంచెం డీవియేషన్ కాకుండా వాడికి ఇంకా సపోర్ట్ చేస్తే వాడు ఇంకా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పిల్లలు ఏదైనా ఉంటే మన దగ్గరికి వస్తే మన హోమియోపతి కానీ ఆయుర్వేదికులు కానీ ఇవన్నీ చూసుకొని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూసి దానిని డిస్కస్ చేసి స్టడీ చేసి వీడికి దేంతో అయితే మంచిగా అవుతుంది అని చెప్పి మనం చూసుకొని దాన్ని మెడిసిన్ ఇచ్చి నార్మల్ స్టేజ్కి అయితే తీసుకొని రాగలుగుతాం అనమాట. అంటే ఇప్పటిదాకా ఇది జబ్బు కదన్నారు మళ్ళీ నార్మల్ అంటున్నారే, నార్మల్ లెవెల్ మెడిసిన్ ఇచ్చి చేస్తున్నాం సార్ అంటారేమో. మెడిసిన్ అంటే మన హోమియోలో మెడిసిన్ అనేది ఉండదు. అది
ఒక స్పిరిచువల్ లాగా ఒక డైనమిక్ ఫోర్స్ అనేది ఉంటుంది తప్ప దాంట్లో మెడిసినల్ ఫోర్స్ అనేది ఉండదు. అంటే మెడిసిన్ క్రూడ్ ఫామ్ ఉండి ఆ మెడిసిన్ ఆర్గాన్లోకి వెళ్ళిపోయి దెబ్బతినే అవకాశం ఉండదు. స్లీప్లెస్నెస్ తోటి వస్తారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిద్ర లేని వాళ్ళకి వస్తే మనం నిద్ర రావడానికి ఇస్తుంటాం, కానీ నాకు ఈరోజు పట్టలేదు సార్ అంటారు. కంటిన్యూగా వేసుకుంటే వారం 10 రోజులు వేసుకుంటే స్లోగా వాడికి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ నర్వస్ మీద దీని యాక్షన్ వచ్చేసి మెల్లమెల్లగా ఏదైతే ఆలోచనలు టెన్షన్ స్ట్రెస్ ఉందో దాన్ని తగ్గించుకొని మెల్లగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. అలాగాక మీరు ఇంకొక సిస్టంలో మెడిసిన్ తీసుకుంటే వేసుకోగానే నిద్ర పడుతుంది. ఒక డోస్ ఇస్తారు. ఆ డోస్ తర్వాత మళ్ళీ ఒక డోస్ పెంచాల్సి వస్తుంది. ఈ పెంచిన తర్వాత మళ్ళీ రోజు లేచేసరికి ఒళ్ళంతా నొప్పులుగా, ఒళ్ళంతా డీయాక్టివేషన్ లాగా అయిపోయి మనకు నీరసం వచ్చేస్తుంటుంది. ఈ విధంగా ఏంటంటే మనకు హోమియోలో అటువంటిది ఏమి జరగదు. మెడిసిన్ వేసుకుని వెంటనే పనిచేయదు, కొద్ది రోజులు టైం తీసుకుంటుంది. మెల్లమెల్లగా బిల్డప్ అయిపోయి పూర్తిగా డిసీజ్ నుంచి అయితే మీరు పూర్తిగా బయటపడగలరు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసి పిల్లోడి మానసికంగా ఇబ్బంది పెట్టి వాడు ముందే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా అక్కడిక్కడ ఈ థెరపీలు ఆ థెరపీలు అని ఇబ్బంది పెట్టొద్దండి. మీకు దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ ఉన్నా హోమియోపతి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అలా కాక ఒక 5-6 నెలలు వాడి చూడండి. అలా కాకపోతే మళ్ళీ ఒకసారి మా టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ దగ్గరికి వస్తే మా మెడినైన్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఎక్కడికి వచ్చినా మీరు మా ఫోన్ నెంబర్స్ స్క్రోల్ మీద డిస్ప్లే అవుతుంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్ ఆఫ్ ద డాక్టర్స్, మా టీమ్ ఆఫ్ ద మా కింద ఉన్న సపోర్టివ్ ఏదైతే ఉన్నారో స్టాఫ్ వాళ్ళు మీకు గైడ్ చేసి మీకు దగ్గరలో ఏది ఉందో దానికి మిమ్మల్ని పంపించి మా టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ మిమ్మల్ని చూసి పూర్తిగా ఈ డిసీజ్ నుంచి మేమైతే బయటపడవేయగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.